ఇస్లామోఫోబియో అనే పదాన్ని తీసుకొచ్చింది ముస్లిం బ్రదర్‌హుడ్. అంటే ముస్లిముల పేరుతో భయపెడుతున్నారు. ముస్లిములనే భయపెట్టేస్తున్నారు. ముస్లిములను అడ్డుపెట్టి భయాన్ని సృష్టిస్తున్నారు. ముస్లిములని అడ్డుపెట్టి మిగతా సమాజాన్ని మీదన భయం సృష్టిస్తున్నారు అన్నటువంటి పదం. ఈ ముస్లిం బ్రదర్‌హుడ్ అనేటటువంటిది అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులను తయారు చేసేటటువంటి సంస్థ. అదే ఇది ప్రస్తావిస్తే దాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశాల్లోనైతే కావాలని చెప్పి ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్న సంస్థల్ని వ్యతిరేకించినా సరే ఇస్లామోఫోబియా అనేటటువంటి పదాన్ని క్రియేట్ చేసి యూరప్ దేశాల్లో వాళ్ళని ప్రజాస్వామ్యతంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ ఈ కుట్రల నుంచి బయటపడినటువంటి దేశం కిందన నడుస్తుంది స్వీడన్. స్వీడన్ వచ్చి ఇప్పుడు చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ ఇస్లామోఫోబియా పదాన్ని మేము పట్టించుకోము, మా దేశంలో ఏదైతే ఇట్లా మతరాజ్య స్థాపనని అంగీకరించబోము అని ప్రకటించింది. అది ముస్లిం బ్రదర్‌హుడ్ ట్రాప్‌లో మేము పడబోమని ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికే యూరప్ దేశాల్లో, బ్రిటన్‌లో ఇప్పుడు బ్రిటిష్ జాతీయుల కంటే ముస్లిముల సంఖ్య పెరుగుతోంది. అదే సందర్భంలో అమెరికాలో ఎదురవుతున్న నిరసనలు చూస్తున్నాం. జపాన్‌లో, జర్మనీలో ఎదురవుతున్న నిరసనలు చూస్తున్నాం. క్రమంగా యూరప్ దేశాలలో నిదానంగా ఈ ముస్లిం దేశాల నుంచి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారన్న పేరుతో శరణార్థుల పేరుతో అక్కడికెళ్ళి చివరికి అక్కడ వీళ్ళ జననాలు పెరిగి వాళ్ళ మరణాలు ఎక్కువవుతున్నటువంటి దశలో ఏ దేశానికి ఆ దేశంలో ఇప్పుడు తిరుగుబాటు ఆలోచనలు ప్రారంభమై ప్రజల్లో చర్చ ప్రారంభమైంది.